Mangalore News के स्वागत। कृष्णवेणी कांसेप्ट स्कूల్లో ఇన్వెస్టిట్యూరే సిరిమాని వేడుక 2K25 ఘనంగా జరుపుకున్నారు। వికారాబాద్ జిల్లా తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలులో ప్రిన్సిపాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో 2K25 సంవత్సరానికి గాను విద్యార్థి మండలి అధికారిక నియామక వేడుకలు ఇన్వెస్టిట్యూరే సిరిమాని శనివారం ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా కేవీసీఎస్ పాఠశాలలో నాయకత్వం, గర్వం మరియు నిబద్ధత భావనలో ప్రతిధ్వనించాయి। వేడుక డ్రమ్స్ మోగుతూ ఉత్సాహంగా ప్రారంభమైంది। గార్డ్ ఆఫ్ ఆనర్తో పాటు నేవీ క్యాడెట్లు, ప్రిన్సిపాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్లైన సతీష్, వెంకటేశం, మల్లేశంలను గౌరవపూర్వకంగా ఆహ్వానించారు। సంస్కృత స్వాగత గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో సాంప్రదాయానికి వేడుకలకు అనుబంధం కలిగింది। అనంతరం ప్రిన్సిపాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ తన ఉత్తేజభరిత ప్రసంగంలో తెలుపుతూ, నాయకుడు అనేది కేవలం హోదా కాదు, దారి తెచ్చే వ్యక్తి, మార్గదర్శకుడు అని పేర్కొన్నారు। అలాగే విద్యార్థి నాయకులను తల్లిదండ్రుల సమక్షంలో గర్వంగా పరిచయం చేశారు। కేవీసీఎస్ తాండూరు రేపటి నాయకులు ఈ రోజు రూపుదిద్దుకుంటున్నారు అన్న నినాదానికి న్యాయం చేస్తూ ఈ కార్యక్రమం విద్యార్థులలో నాయకత్వ గుణాలను మెరుగుపరిచే దిశగా ఒక మైలురాయిగా నిలిచిందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అసిస్టెంట్ హెడ్ బాయ్, అసిస్టెంట్ హెడ్ గర్ల్తో పాటు డిసిప్లిన్, కల్చరల్, లిటరరీ, స్పోర్ట్స్ విభాగాల సెక్రటరీలు మరియు వివిధ హౌస్ల కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు ప్రమాణ స్వీకారం చేశారు। ప్రమాణ స్వీకారాన్ని స్వయంగా ప్రధానోపాధ్యాయులు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నిర్వహించారు। హెడ్ బాయ్ శ్రీ సింగ్ ఠాగూర్ మరియు హెడ్ గర్ల్ సి సౌమ్యశ్రీ తమ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో పాఠశాల విలువల్ని గౌరవిస్తూ నాయకులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు। వేడుకకు ముగింపుగా విద్యార్థులు ప్రదర్శించిన కళాత్మక నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి। తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ఈ వేడుక ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచింది। ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। On the stage, request all of them to be on the stage, please. Give a big round of applause. Krishna Concept School girls to present the badge. So thank you, students. So let the light of wisdom shine bright. So now begins the auspicious lamp lighting ceremony symbolizing शरदोद समाकारे परब्रह्म स्वरूपे वासना पीठ निलये
सरस्वती नमो Join your hands. Close your eyes. Prayer begin. Please be in the ground. House captains, attention. Forward march.
Children claps. 3 chair clap. 1 2 3 1 2 3 1 2 3. Shri Mallesham sir, the director of the school. Please sir, welcome. Her on the stage to sing a song. Here, now. So I request our HM sir, Prashant sir Garu and the director sir, Satish sir Garu to confer badges, sashes and flag to the newly elected head boy and head girl of the school. లెఫ్ట్కి రావాలండి. No matter who you are, no matter what you do, no matter where you come from, you can always change and become a better version of yourself. I request all the honorable members on the dais to present the badges and sashes to the deputy head boy and deputy head girl. The newly elected deputy head boy of the school, Chin Shivachan, and the deputy head girl of the school, Shloka Patel, receiving the sashes and badges from all the dignitaries on the dais.
request respected member on the dais to present them the badges and sashes. నేను 9వ తరగతి చదువుతున్నాను. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలన్నీ విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత, సంస్కారమహీనత, ఆసరాగాధికారం అందుకొనిరిరా. ఆసరాగాధికారం అందుకొనిరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించే విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా. విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. పొరుగువారి చొరబాట్లు, మన తమ్ముళ్ళ గజాట్లు, దోపిడీలు హింసలకే అంతం లేదా. దోపిడీలు హింసలకే అంతం లేదా. మతవాదులు ఉన్మాదులు మారని పెడతోరణీలు, మానవత్వ పోకడా ప్రమాదమే కాదా. మానవత్వ పోకడా ప్రమాదమే కాదా. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలన్నీ విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. ధన్యవాదాలు. నేటి స్కూల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి డైరెక్టర్స్ మల్లేశం సార్ గారు, వెంకటేశం సార్ గారు, అదేవిధంగా నా తోటి డైరెక్టర్ సతీష్ సార్ గారు, ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్న ఇన్వెస్టిట్యూట్ సెరమనీ ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇది గత 15 రోజులుగా కొనసాగుతున్న ఒక డెమోక్రటిక్ ప్రోగ్రాం. ఈ 15 రోజుల పాటు ఫస్ట్ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించాం. తరగతుల వారీగా ప్రచారాలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభ, ప్రణాళిక, నియమ నిబద్ధతను చూపిస్తూ ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
చివరికి ఓటింగ్, ఓట్ల లెక్కింపు, విజేతల ఎంపిక వంటి దశల ద్వారా విద్యార్థి నాయకులను ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న ఎన్నిక కాదు, ఇది ఒక జవాబుదారీ నాయకత్వాన్ని సిద్ధం చేసే ఒక ప్రాక్టికల్ లెసన్. ఇన్వెస్టిట్యూట్ సెరమనీ అంటే ఏమిటి? ఇది స్కూల్ స్థాయిలో జరిగే ఎన్నికల ద్వారా నాయకత్వ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమం, ఈరోజు జరుపుకునే కార్యక్రమం. నిజమైన నాయకుడు ముందుండడు, తోడుగా నడుస్తాడు. ఈ వేడుక ద్వారా విద్యార్థులు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, లిటరేచర్, కల్చరల్, డిసిప్లిన్, స్పోర్ట్స్, హౌస్ క్యాప్టెన్స్ వంటి పదవులు స్వీకరించి రిమైనింగ్ స్టూడెంట్స్కి తోడుగా నిలబడడం జరుగుతుంది. అయితే స్కూల్ క్యాబినెట్లో భాగంగా 25-26 అకాడమిక్ ఇయర్కి ఈ క్రింది విధంగా హెడ్ బాయ్గా శ్రీ సింగ్ ఠాకూర్, చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదిద్దాం. డిప్యూటీ హెడ్ బాయ్గా శివచరణ్, హెడ్ గర్ల్గా సౌమ్యశ్రీ, డిప్యూటీ హెడ్ గర్ల్గా శ్లోకా పటేల్, లిటరేచర్ క్యాప్టెన్గా ఐషా, వైస్ క్యాప్టెన్గా కృతిక, కల్చరల్ క్యాప్టెన్గా గీతిక త్రినేని, వైస్ క్యాప్టెన్గా నిత్యాశ్రీ, డిసిప్లిన్ క్యాప్టెన్గా మనస్విని, డిసిప్లిన్ వైస్ క్యాప్టెన్గా సమంత, స్పోర్ట్స్ క్యాప్టెన్గా చరణ్ సాయి, స్పోర్ట్స్ వైస్ క్యాప్టెన్గా యు అక్షయ. అదేవిధంగా ఈ గ్రూప్స్ విషయానికి వస్తే స్వామి వివేకానంద రెడ్ హౌస్ క్యాప్టెన్గా లక్ష్మీ ప్రసన్న, వైస్ క్యాప్టెన్గా స్మృతిక, ఇన్ఛార్జ్ టీచర్స్గా మహేష్ సార్ అండ్ సౌమ్య టీచర్. ఎల్లో హౌస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యాప్టెన్గా అక్షర, వైస్ క్యాప్టెన్గా ప్రణతి, ఇన్ఛార్జ్ టీచర్గా స్రవంతి టీచర్ అండ్ పవన్ సార్. సుభాష్ చంద్రబోస్ బ్లూ హౌస్ క్యాప్టెన్గా అశ్రిత, వైస్ క్యాప్టెన్గా ఎన్ సహస్ర, ఇన్ఛార్జ్ టీచర్స్గా పాచా సార్ అండ్ నవీన్ సార్. అదేవిధంగా చివరగా గ్రీన్ హౌస్ భగత్ సింగ్ క్యాప్టెన్గా హారికారెడ్డి, వైస్ క్యాప్టెన్గా బి ఆరుషి, ఇన్ఛార్జ్ టీచర్గా బాలాజీ సార్ అండ్ పద్మశ్రీ టీచర్. ఈ విధంగా ఎన్నుకోవడం జరిగింది. ఒక నమ్మకాన్ని మీకు అప్పగించడం జరుగుతుంది. పదవి వచ్చిందని గర్వపడేవాడిగా కాక బాధ్యతను నిబద్ధతగా నెరవేర్చే నాయకుడిగా ఎదగాలని నా యొక్క ఆకాంక్ష. విద్య అనేది మన జీవితానికి పునాది మాత్రమే కాదు, అది మన దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. కావున నాయకత్వానికి పునాది విద్యార్థి దశలోనే పడాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం. నాయకత్వం పదవిలో కాదు, బాధ్యతలో ఉంది. నాయకత్వం పదవిలో కాదు, బాధ్యతలో ఉంది. నాయకుడు మార్పు కోరడు, మార్పుగా మారుతాడు. నాయకుడు మార్పు కోరడు, మార్పుగా మారుతాడు. నేటి విద్యార్థి రేపటి ఓటరు, నేటి విద్యార్థి రేపటి ఓటరు, రేపటి నాయకుడు రేపటి చట్టం మేకర్, రేపటి నాయకుడు రేపటి చట్టం మేకర్. కాబట్టి మనం చదువులో శ్రద్ధ చూపడమే కాక చుట్టూ ఉన్న సామాజిక రాజకీయ పరిణామాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని నా యొక్క అభిప్రాయం. ఇన్వెస్టిట్యూట్ సెరమనీ ఎందుకు అవసరం అంటే, నాయకత్వం నేర్చుకునే మొదటి మెట్టు ఈరోజు జరుపుకునే ప్రమాణ స్వీకారోత్సవం. పదవులు అంటే అధికారం కాదని, అవి బాధ్యత అని ఈ కార్యక్రమం విద్యార్థులకు నేర్పుతుంది. ఉదాహరణకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్, టోటల్గా క్యాబినెట్ ఇన్ఛార్జీలు భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తుంది. ఈ రోజులో నాయకత్వం, సమన్వయం, కొలాబరేషన్, కోఆర్డినేషన్ వంటి జవాబుదారీ చర్యలు వంటి
నైపుణ్యాలు అత్యంత కీలకం. ఇలాంటి లక్షణాలు ఇక్కడి నుంచే అభివృద్ధి చెందాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థి పదవిని స్వీకరించి ముందడుగు వేస్తే తాను ఒక నాయకుడిగా ఎదగగలడనే నమ్మకం కలుగుతుంది. పాఠశాల ఒక చిన్న సమాజం. పాఠశాలలో నేర్చుకున్న నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్, వాల్యూస్ రేపు పెద్ద సమాజంలో అంటే బయట ప్రపంచంలో సేవ చేయడానికి ఉపయోగపడుతుందని నా యొక్క నమ్మకం. ఒక్కరికే కాదు, అందరికీ ప్రేరణ. పదవిలోకి వచ్చిన విద్యార్థులు మిగిలిన వారికి మొదటిసారి మెంటర్లా మారుతారు. వారి ప్రవర్తనే మిగిలిన వారికి మార్గం చూపుతుంది. నాయకుడు వెలుగులో నిలబడడు, ఇతరులకు వెలుగులోకి తీసుకువెళ్తాడు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ క్యాబినెట్. జై హింద్, జై భారత్, జై డెమోక్రసీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Krishnaveni Concept School is a moment of immense pride and gratitude. I am truly honored and humbled to have been chosen for this position. I am very happy today. Head boy is not a role that comes not with privileges but with responsibilities, challenges and the opportunities to make a difference. Today's ceremony marks more than just the handing over of badges and sashes. It marks the beginning of a journey where leadership is not defined by authority but by service, where our actions speak louder than our titles. To be a leader is to listen when others need a voice, to step up when others step back. I stand here not as someone who claims to have all the answers, but as someone who is ready to work hard and lead by examples. To the student council and my fellow leaders, let us be the kind of leaders who inspire change, who encourage unity, and who always stand up for what is right. To the juniors, believe in yourself. You don't have to hold a position to be a leader. Leadership is about how you treat others, how you carry yourselves, and how you rise after every fall. To our teachers and mentors, thank you for your constant support, guidance, and the belief in us. You are the true leaders behind the scenes, and we will do our best to make you proud. I pledge to carry out my duties with honesty, determination, and humility. I may wear the badge of head boy, but I stand here as a representative of every student. Together, let's make this year one of respect, growth, and lasting memories. Thank you and Jai Hind. Good morning, respected principal sir, distinguished guests, teachers, and my dear fellow students. I am Soumya Shri from grade 10. It is with great pride, gratitude, and a sense of responsibility that I stand before you today as a head girl of Krishnaveni Concept School. Being entrusted with this role is not just an honor, it is a promise to serve, to inspire, and to lead by example. Today's investor ceremony is not about wearing a badge or taking an oath. It is about stepping into a commitment to uphold the values of our school and to represent each of you with sincerity and humility. I still remember walking through the gates of this school for the first time, looking up to the student leaders, admiring their confidence and wondering if I could ever be like them. And here I am today. Not because I am the best, but because my teachers and school have placed their trust in me. For that, I am deeply grateful. To my fellow council members, this is our time. Let us work together, not for recognition, but for the real change. Let us listen more, judge less, and make sure that every student feels seen and heard. To the juniors, remember, leadership isn't about having a title. It's about doing the right thing even when no one is watching. Be kind, be courageous, and never be afraid to ask questions or share your ideas. To my teachers and mentors,
Thank you for guiding us with patience and wisdom. Everything we do as leaders is a reflection of what you taught us. I promise to give my very best in this role with honesty, compassion and resilience. Let's make this year memorable, not for our achievements, but for how we treat each other, support one another and grow together. Thank you for giving me this wonderful opportunity. నా శుభాకాంక్షలతో పాటు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది పిల్లల్ని ఒక లీడర్స్గా సొసైటీలో లీడర్స్గా మీరు సొసైటీలో ఎలా ఉండాలి అని నేర్పుతున్న స్టాఫ్ మెంబర్స్కి మరీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మళ్ళీ ఒకసారి. అదేవిధంగా మన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్కి ఇంత మంచి పేరు తీసుకురావడానికి అంటే గురువుల ఆజ్ఞలను పాటిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న నా పిల్లలు, వారితో పాటు నా సోదరీమణుల పిల్లలందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను ఈ కాన్సెప్ట్ స్కూల్ బృందానికి మళ్ళీ ఒకసారి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు లీడర్షిప్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ లీడర్ అంటే అందరూ అనుకున్నట్టు ఏదో అందరిలో కంటే నేను బెస్ట్ కాబట్టి నాకు ఈ బాధ్యతలు అప్పగించారని అనుకోవడం ముమ్మాటికి తప్పే. నేను అనుకుంటున్నాను ఒక లీడర్గా మీకు బాధ్యతలు అప్పగించారంటే మీకు అదనంగా ఇంకొక బాధ్యతను అడిషనల్గా అప్పగించారు. ఈ పాఠశాల కీర్తి ప్రతిష్టలతో పాటు ఇక్కడున్న విద్యార్థుల ప్రతి సమస్యను పరిష్కరించడంలో అనునిత్యం మీరు శ్రమించాలని మీకు అదనంగా ఇంకొక బాధ్యత ఇచ్చారు. దాన్ని మీరు నిర్వర్తించాలి. ఇది గుర్తెరిగి ఈరోజు అధికారాలు స్వీకరించిన లీడర్స్ అందరికీ కూడా నేను తెలియజేయాల్సి వస్తుంది. అంటే చిన్నవాళ్ళు కాబట్టి తెలియజేయాల్సి వస్తుందని అనడంలో సబబు ఉంది. ఓకే, సో లీడర్గా నేను ఒక లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్లో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి వివేకానంద తెలుసు, తత్వవేత్త. భారతదేశంలో ఉన్న తత్వవేత్తలలో గొప్ప స్థాయిలో ఉన్న తత్వవేత్త. ఆయన గురించి జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్న స్కేల్తో కొలిసినట్టు అని నేను అనుకుంటాను. ఓకే, సో ఆయన దగ్గరికి ఒక మనిషి వచ్చి, నువ్వు ఇంత పెద్ద అసలు లీడర్వి నీలాగా నీ దగ్గర నేను లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుని ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నానని ఒక వ్యక్తి వచ్చి అడిగితే సింపుల్గా ఒకటే మాట అన్నాడు, నేను మూడు ప్రశ్నలు అడుగుతా, దానికి నువ్వు ఏ మాత్రం సంకోచించకుండా, ఏ మాత్రం మనసులో భయం లేకుండా నువ్వు జవాబు ఇవ్వగలిగితే డెఫినెట్గా నిన్ను నేను నా శిష్యునిగా స్వీకరిస్తాను. నీకు లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకునే ధైర్యం దమ్ము ఉందో లేదో అది చూసి నేను చెప్తాను అని అన్నాడు వివేకానంద. ఒకటి, నేను ఇప్పుడే చెప్పిన వెంబడే సముద్రంలోకి వెళ్ళి బతికి ఉన్న మొసలిని అట్లే పట్టుకొని రాగలగాలి, ఉందా అంత ధైర్యం అని అన్నాడు. సో ఆయన అన్నాడు, ఒక్కసారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎస్ నేను తెస్తాను అంటే ఒక లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్లో నెంబర్ 1 ఏంటి? ధైర్యం అనేది కంపల్సరీగా ఉండాలి. మీతో పాటు ఉన్న సర్కిల్లో ఏ సమస్య వచ్చినా నేను ముందుంటా అన్నట్టు ఆ భరోసాను ఇస్తూ, నువ్వు ఏమైనా సమస్యలు వస్తే అందరికంటే ముందు నేను, సమస్యలు వచ్చినప్పుడు ముందు నేనుంటా, పొగడ్తలు వచ్చినప్పుడు నా టీంకి ఇస్తా అని చెప్పేసి అనే రకంగా ప్రయత్నం చేయాలి. అది లీడర్కి ఉండవలసిన క్వాలిటీస్లలో మొదటి. రెండవది, అప్పుడు స్వామి వివేకానంద అన్నారు, నువ్వు సెకండ్ క్వాలిటీ ఏముండాలి అని అంటే ఇమీడియట్గా వెళ్ళి నువ్వు కూరగాయలు అమ్మాలి. ఏంది అసలు నేను లీడర్ ఉంటే కూరగాయలు అమ్మాలా అని అంటే అప్పుడు ఆయన సెకండ్ దాన్ని కూడా ఒప్పుకొని ఎస్ నిస్సందేహంగా నేను ఆ పనైనా చేస్తాను. ఎందుకు అమ్మమన్నాడంటే లీడర్గా ఉంటే హై లెవెల్లో థింకింగ్ ఉంటుందని ఇట్లే ఉండాలి, ఏదో వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కొంచెం లగ్జరీగా లైఫ్ ఉండాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అది కాదు. ఏ స్థాయి అంటే మనం నివసిస్తున్న సమాజంలో మన చుట్టుపక్కల్లో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు జనాలు ఉంటారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని నువ్వు సమాజంలో మెలగాలి. ఈరోజు కింది స్థాయి అని చెప్పేసి నువ్వు చులకనగా చూడొద్దు.
కాబట్టి ఆ స్థాయిని కూడా నువ్వు అనుభవిస్తేనే, అక్కడ నువ్వు వర్క్ చేస్తేనే లీడర్ క్వాలిటీలలో ఒక లీడర్గా ఎదగడానికి నువ్వు అర్హుడవి అని చెప్పేసి స్వామి వివేకానంద అంటారు. కూడా ఆయన ఓకే శిష్యుడు ఓకే అంటాడు. థర్డ్ వన్ ఏమంటాడంటే, నేను ఇప్పుడు చెప్పగానే వెళ్ళి హిమాలయాల్లోకి వెళ్ళి నువ్వు జపం చేయగలగాలి, ధ్యానం చేయగలగాలి. నేను ఏదో అంటే అందరికీ సర్వీస్ చేయడానికి అని అన్నారు, కానీ జపం చేసి మరి ఇక్కడ ఉన్న జనాలను నేను ఎట్లా చూసుకోను అని అంటే, అప్పుడు వివేకానంద అన్నారు, నీకు జపం చేయమంటే వెళ్ళి చేయమని కాదు, నువ్వు అంత శాంతంగా ఉండాలి. ఎంత విపత్కర పరిస్థితుల్లో అయినా నీ మనసును, నీ ఆలోచనలను నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. ఒక లీడర్ అన్న తర్వాత నువ్వు వేరే వాళ్ళను కంట్రోల్ చేయడం కాదు, నీ మనసును, నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండి వాటికి నువ్వు లీడర్గా ఉండు, అప్పుడే నువ్వు లీడర్గా ఎదుగుతావు అని చెప్పేసి చెప్పడంతో ఓకే ఈ మూడింటిని సెట్ చేస్తా. ఇప్పుడు నేను బెస్ట్ లీడర్గా కావచ్చా అని అంటే, ఈ మూడింటిని నువ్వు అనుసరించినప్పుడు ఒక బెస్ట్ లీడర్గా ఎదుగుతావు. కాబట్టి ఈ మూడు ఉంటే చాలు, బస్ మనం కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నట్టే. సో అవి పెంపొందించడంలో కాన్సెప్ట్ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఓకే యాక్చువల్లీ అంటే అభిశ్రీ, శ్రీజ, లాస్ట్ వచ్చేసి శ్రీసింగ్, వాళ్ళిద్దరిలో కూడా ఇప్పటికైనా సరే నేను అంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది, మీ ప్రోత్సాహం చాలా ఉంది, స్టాఫ్ది కానివ్వండి, మేనేజ్మెంట్ది కానివ్వండి, ప్రతి ఏ మీటింగ్ జరిగినా నేను చెప్తుంటా, బెటర్ సార్ వాళ్ళు వేసిన పునాదిని మీరు అక్కడికే బ్రేక్ చేయకండి, దాన్ని కంటిన్యూ చేస్తూ పోండి. మీరు లైఫ్లో మీకు ఏదైతే చైల్డ్హుడ్లో ఏదైతే మీకు ధైర్యంను, స్టేజ్ ఫియర్ లేకుండా చేశారో వాళ్ళ పేరు నిలబడేటట్టు మీరు ప్రవర్తించాలి బిడ్డ. స్టేజ్ పైన మాట్లాడించడం అప్పుడప్పుడు నేను పిల్లలకు కొంచెం ప్రాక్టీస్ అంటే మీరు ఇచ్చిన దాన్ని, మీరు వేసిన పునాదిని కొంచెం బిల్డప్ చేస్తూ ఉంటాను సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు లీడర్షిప్ క్వాలిటీస్ని ఇక్కడ పెంపొందించడం చాలా చాలా మంచి విషయము. సొసైటీలో మీరు ఒక మంచి ఒక మంచి సమాజాన్ని నిర్వహించడానికి ఈ లీడర్షిప్ క్వాలిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో సమయాభావం వల్ల చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది, సారీ. అయినా కూడా సార్ నేను ఒక మంచి లీడర్గా కావాలంటే నేనేం చేయాలి, అసలు ఒక మంచి లీడర్గా ఎదగాలంటే నేనేం చేయాలి అని అంటే, మనిషి ఒక మనిషి ఇద్దరు మనుషులను వేరు చేసి వైఫల్యాలను ఫెయిల్యూర్ని ఇద్దరికి అందించిండు. జీవితంలో ఫెయిల్యూర్ని ఇద్దరికి అందించి, అప్పుడు ఎవరైతే కరెక్ట్గా నిలబడగలుగుతారో, ఎవరైతే విపత్కర సమయాన్ని కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా ఉపయోగించి పైకి ఎదుగుతారో, అలాంటి వాళ్ళు ఒక లీడర్గా, ఒక సొసైటీలో మంచి వ్యక్తిగా ఎదుగుతారో, ఎవరైతే చిన్న సమస్యకే కృంగిపోతారో వాళ్ళు సమాజానికి ఎటువంటి ఏ విధంగా కూడా పనికిరారు అని చెప్పేసి చెప్పడంలో గురువు చాలా మంచి సందేశాన్ని చిన్న కథ రూపంలో ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ అన్నింటినీ మీరు గమనిస్తూ లీడర్స్ అయిన వాళ్ళే కాదు, కాని వాళ్ళు కూడా మీరే యూనిక్ మా ఎవరిది